అందరికి నమస్కారం అండి. నా పేరు సైదా. ఈరోజు మనం ఈ వీడియోలో డిజిటల్ సేవ లాగిన్ చేసేటప్పుడు ఇంక నుంచి మనకి లొకేషన్ యాక్సెస్ అవుతుంది. సో, డిజిటల్ సేవ లాగిన్ చేసేటప్పుడు మీ యొక్క ల్యాప్‌టాప్‌లో గానీ, డెస్క్‌టాప్‌లో గానీ సో, ఏ విధంగా లొకేషన్‌ని యాక్సెస్ ఇవ్వాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో, ముందుగా మనం లాగిన్ అనేది చేద్దాం. మీ డిజిటల్ సేవలో మీరు డిజిటల్ సేవ .cc.go.in మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ ఆప్షన్ ఉంటుంది. సో, ఈ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్‌ని ఎంటర్ చేయాలి. సో, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్‌ని ఎంటర్ చేసి మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. సో, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి నేను లాగిన్ చేస్తాను. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లాగిన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి డిజిటల్ సేవ అనేది లోడింగ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకి లోడింగ్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనకి అథెంటికేషన్ పేజ్‌కి రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా లొకేషన్ యాక్సెస్ అనేది అడుగుతా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే, గమనించినట్లయితే ఇక్కడ మీరు చూడండి. నో యువర్ లొకేషన్ అని చెప్పేసి ఇక్కడ ఆల్వేస్ విజిట్ దిస్ సైట్ అని ఉంది కదా! సో, ఈ ఆప్షన్‌ని మీరు క్లిక్ చేయాలండి. ఇది ఫస్ట్ టైమ్ మీరు లాగిన్ చేసేటప్పుడు మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే. సో, దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయకుండా మీరు క్లోజ్ కొట్టినా సరే, సో, దాన్ని ఇగ్నోర్ చేసినా సరే, నెవర్ కొట్టినా సరే మీకు ఇది ఇక్కడి నుంచి ముందుకెళ్ళదన్నమాట. సో, కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు లొకేషన్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం అలౌ మీద క్లిక్ చేయాల్సిందే. ఓకే. అలౌ వెల్ విజిటింగ్ దిస్ సైట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఇక్కడ మనకి చూసినట్లయితే అలౌ వెల్ విజిటింగ్ దిస్ సైట్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి లొకేషన్ యాక్సెస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అలౌడ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ మీరు ట్రై అగైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి లొకేషన్ అనేది మనకి ఇక్కడ వెరిఫైడ్ అనేది అయింది. ఓకే. ఇన్ కేస్ ఇంకా రాకపోయినట్లయితే ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. ఓకే. సో, ఇక్కడ మనకి ఏదైతే రౌండ్ కలర్‌లో ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సైట్ పర్మిషన్స్ ఉంటాయండి. ఓకే. ఇక్కడ మనకి సైట్ పర్మిషన్స్ ఉంటాయి. సైట్ పర్మిషన్‌ని మీరు దీన్ని అలౌ చేయాలండి. ఓకే. సో, అలౌ మీద క్లిక్ చేయాలి. అలౌ మీద క్లిక్ చేసేసుకొని అప్పుడు మీరు దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసినట్లయితే మనకి లొకేషన్ అనేది యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. ఇక్కడ మీకు 3 టైప్ ఆఫ్ ఓటీపీ వెరిఫికేషన్స్ ఉంటాయి. సో, ఓటీపీ వెరిఫికేషన్, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, అలాగే ఎస్ఎంఎస్ బేస్డ్ అథెంటికేషన్. ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్ ఓటీపీ ఏదైతే మీరు ఆధార్‌కి లింక్ అయిందో దానికి మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ నంబర్‌కి రావడం జరుగుతుంది. బయోమెట్రిక్ ఉంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయొచ్చు. లేదనుకుంటే ఎస్ఎంఎస్ అంటే మీరు సీఏసీకి ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్‌కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో, కాబట్టి దీన్ని మీరు ఎస్ఎంఎస్ బేస్డ్ మీరు చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్‌కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి. చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ డాష్‌బోర్డ్‌లో అనేది ఇప్పుడు లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకి మన యొక్క డిజిటల్ సేవలో ఈజీగా మన యొక్క లొకేషన్‌ని యాక్సెస్ ఇచ్చి లాగిన్ అనేది చేయొచ్చు. మీరు ఏం లేదండి, ఇక్కడ మనకి ఏదైతే మేజర్‌గా మీరు మొబైల్‌లో చేసినా సరే ఇక్కడ మనకి సో, మనం యూఆర్ఎల్ టైప్ చేస్తాం కదా! దానికి మనకి లెఫ్ట్ సైడ్‌లోనే ఉంటుంది రౌండ్ కలర్‌గా ఒక 2 లైన్స్ ఉంటుంది. సో, ఇది సైట్ సెట్టింగ్స్ అంటాం మనం. సో, ఇక మీరు వ్యూ సైట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ సైట్‌కి సంబంధించిన లొకేషన్ యాక్సెస్ అనేది మీరు ఇక్కడ అలౌ చేయాలండి. ఓకేనా? ఇక్కడ మీరు సైట్ సెట్టింగ్స్‌కెళ్ళినా సరే ఇక్కడి నుంచైనా మీరు లొకేషన్‌ని మీరు ఇక్కడ అలౌ చేయొచ్చండి. ఇక్కడ మనం ఏ విధంగా అయితే లొకేషన్ అలౌ చేసామో ఆ విధంగా లొకేషన్‌ని మీరు అలౌ చేయొచ్చు. మీరు మొబైల్‌లో అయినా సేమ్ మీకు ఇదే సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క లొకేషన్ యాక్సెస్ ఇవ్వండి. అప్పుడు మాత్రం మీకు సీఎస్‌సి లాగిన్ అనేది జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్‌లో మీరు కంప్లీట్ చేయండి. డెఫినెట్‌గా మీకు డిజిటల్ సేవ అనేది యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఐ హోప్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. జై హింద్.